పౌల్ట్రీ ఫార్మింగ్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో ఇది ఎపిసోడ్ 2 అనమాట. మనం ప్రజెంట్ వచ్చేటప్పుడు షెడ్ అయితే నీట్గా క్లీన్ చేయించేసుకున్నాం. ఇంకా లోపల ఏమన్నా మిగిలింది గట్ట ఉంటే గట్ట అది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం బయటకు పంపించడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మన షెడ్ లోపల నెక్స్ట్ చేయవలసిన పని అనేది ఎక్విప్మెంట్స్ అనమాట. ఆ ఎక్విప్మెంట్స్ కూడా శుభ్రంగా నీట్గా కడిగించేసుకుని ఏవైతే ఫీడ్ బల్లలు ఉన్నాయో దాని మీద అయితే మనం పెట్టించేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే రోడ్డు మీద కూడా మనకి ఇంకేమన్నా చెత్త చెదారం గట్ట మిగిలి ఉంటే అది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత షెడ్లో లైట్గా వాటరింగ్ చేసుకుని బీచింగ్ అండ్ వైట్ సిమెంట్ అనేది మాకు ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మేము దాన్ని వాడుతున్నాం. చాలామంది గొల్లముగ్గు కూడా పోయడం జరుగుతుంది అనమాట కింద. ఇంకేమైనా ఉంటే గట్ట క్లీన్ అయిపోతాయి. అలాగే నెక్స్ట్ మన మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓక్ అనమాట. ఇది బాగా సమస్యగా మారింది. ఎందుకంటే ఇది 2000 నుంచి 7000 మధ్యలో అనేది వేరియేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ రేటు మా ఏరియా వచ్చేటప్పటికి మేమైతే ఇప్పుడు ట్రాక్టర్తో తీసుకొస్తామో ఇంచుమించు 10,000 కెపాసిటీ షెడ్కి వచ్చేటప్పటికి మనకి 3 టన్నులు పడుతుంది అనమాట. అలాగే మనం ఏంటంటే 2 టన్నులన్నర ముందల వాడుకుని ఒక 6 టన్ను సేఫ్గా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు ఎప్పుడన్నా గట్ట మనకి లీటర్ గట్ట తడిస్తే దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. వీళ్ళకి ఎందుకు ఇచ్చామంటే మాకు టైం లేదు, చిక్స్ అయితే కొంచెం తొందరగా రావడం జరుగుతుంది. ఆ టైం సరిపోక వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మా నియర్ బై అయితే వీళ్ళు సప్లై చేస్తారు. వీళ్ళకి వచ్చి ప్రజెంట్ అయితే 6,500 రూపాయలు పర్ టన్ పడింది. ఇక అందు గురించి ఏదైనా ఇంచుమించు అదే రేట్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి అయితే తక్కువ రేటుకి వస్తుంది, అప్పుడు పోయి మేమే తెచ్చుకోవడం జరుగుద్ది.